గంగ ఆకాశంలోంచి కాని భూమి మీద పడిందా, పాతాళ లోకానికి వెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి. భూమి మీద కాని పడిందా, ఈ భూమి తట్టుకోలేదు, కదిలిపోతుంది భూమి. కాబట్టి భూమి యొక్క స్వరూపం పాడవకూడదు. కాబట్టి గంగని ఆకాశంలోంచి భూమి మీద పడు అని చెప్పడం కుదరదు. కానీ నేను నీకు ఒక మార్గం చెప్తాను. అలా పడాలి అంటే భూమి మీద నిలబడి గంగ పడుతున్నప్పుడు తల మీద పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒకడు ఉండాలి. అలా పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఈ సమస్త బ్రహ్మాండములో. వీరనాణ్యం ఇంకెవ్వడూ లేడు. పశ్యామి ఉన్నాడు, చూస్తున్నాను. ఎవడో తెలుసా? శూలినః, త్రిశూలం పట్టుకున్న మహాదేవుడు, త్రిపురాంతకుడు, త్రయంబకుడు, సదాశివుడు, పరమేశ్వరుడు, పరమశివుడు ఉన్నాడే, ఆయన పట్టుకున్నాడు. ఆయన కాని వచ్చి నిలబడ్డాడా, గంగ వచ్చి ఆయన తల మీద పడుతుంది. ఆయన తల మీద పడితే ఆయన తట్టుకోగలదు, భూమి కూడా తట్టుకోగలదు. ఆయన తల నుంచి కింద పడుతుంది. అందుకని పరమశివుడు